వెల్కమ్ టు రాజనీతి. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు రిటైర్ అయ్యారు. రిటైర్ అవడానికి ముందు శ్రీలక్ష్మి గారికి పోస్టింగ్ ఇవ్వటం, సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వకపోవటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా సునీల్ కుమార్ అనుయాయులంతా వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇది కుల వివక్ష అని కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ప్రతి విషయంలో కులాన్ని తీసుకురావటం ఆంధ్రప్రదేశ్లో అలవాటు అయిపోయింది. కులమే కారణం అనుకుంటే శ్రీలక్ష్మి చంద్రబాబు కులం కాదు. తన సస్పెన్షన్ మీద సునీల్ కుమార్ క్యాట్ని ఆశ్రయించారు. క్యాట్లో కూడా చొక్కెదురైంది ఆయనకి. సస్పెన్షన్ రద్దు చేయాలన్న సునీల్ అభ్యర్థనని క్యాట్ తిరస్కరించింది. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్చువల్గా వీళ్ళిద్దరినీ పక్కన పెట్టింది. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆవిడ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారని, టీడీపీ నేతల భవనాలు కుట్టించేశారని, టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి వైసీపీ నేతలు చేసిన కుంభకోణానికి శ్రీలక్ష్మి బాగా సహకరించారని పలు ఆరోపణలు వచ్చినాయి ఆవిడ మీద. అది అసలు తెలంగాణ క్యాడర్. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఓపిటి అనుమతి లేకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ ఇద్దరు కూడబలుక్కొని ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేస్తే ఏపీ ప్రభుత్వం రిసీవ్ చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన క్విడ్ ప్రో కో కేసుల్లో ఆవిడ నిందితురాలుగా ఉండటం, జగన్తో పాటు కొన్నాళ్ళు జైల్లో ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఆమెను ఏరి కోరి తెచ్చుకున్నారని అప్పట్లో అందరూ అనుకున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. రిటైర్మెంట్కి 5 రోజుల ముందు జిఐడిలో పోస్టింగ్ ఇచ్చారు. గౌరవప్రదంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు. పోస్టింగ్ లేకుండా రిటైర్ అయినా ఆవిడకి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. పూర్తి పెన్షను, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటివన్నీ కూడా అన్ని రకాల రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆవిడకి అందుతాయి. కాకపోతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాంటిది కాదు కాబట్టి రిటైర్మెంట్కి ముందు పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ చేయించారు. మనం గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిని ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన సస్పెండ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు క్యాట్లో పోరాడారు, కోర్టులో పోరాడారు, చివరికి ప్రభుత్వం మీద విజయం సాధించారు. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన తర్వాత ఆయన రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ రద్దు చేసి ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆయన రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సునీల్ కుమార్ కూడా సస్పెన్షన్లో ఉన్నారు. అంటే పనిష్మెంట్ ఒక రకంగా. ఆయన మీద కేసులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఉంది. అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసినందుకు ఆయన మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు జగన్ ఆదేశాల మేరకు తెలుగుదేశం నేతల మీద కేసులు పెట్టి హెరాస్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేశారు. ఆయన పదవి విరమణ తేదీ కూడా జూన్ 30 కావడంతో ప్రభుత్వం ఆయన రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సస్పెన్షన్ రద్దు చేయకుండా రిలీవ్ చేసింది. ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయన మీద నమోదైన క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణలు యథావిధిగా కొనసాగుతాయని జీవోలో స్పష్టం చేశారు. ఆ కేసులు, ఆ విచారణల తుది ఫలితాల మీద ఆధారపడే ఆయనకు రావాల్సిన పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందుతాయని అందులో పేర్కొన్నారు. దీన్ని బట్టి సునీల్ కుమార్కి ప్రస్తుతానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందే అవకాశం లేదు. ఇక్కడ శ్రీలక్ష్మి కేసుని, సునీల్ కుమార్ కేసుని ఈ రెండింటిని కూడా కంపేర్ చేయడానికి లేదు. శ్రీలక్ష్మి పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంటే సునీల్ కుమార్ పనిష్మెంట్లో ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.